నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామ పంచాయతీ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దర్పల్లి సునీత గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నరేంద్ర మోడీ మహిళలకు ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను ఆమె వివరించారు. ప్రతి ఒక్కరికి ఆదుకుంటూ నిరుపేదలకు ఇండ్లు, ఉపాధి హామీ పథకం ద్వారా పేద ప్రజలకు సన్నబియ్యం, అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ ఆసుపత్రి ఖర్చులకు 3 లక్షల రూపాయలు ఉచితంగా లేబర్ కార్డులను ప్రవేశపెట్టాలని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. గ్రామంలో మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారికి ఇండ్లు, బీడీ కార్మికులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్, గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వం నుండి భూమి ఇప్పించడం జరుగుతుందని ఆమె ఇచ్చారు. మహిళల కొరకు నేను గ్రామ పంచాయతీలో వాళ్ళ సమస్యలు ఏమైనా తీరుస్తాను. వాళ్ళ సమస్యలు వెంటనే తీరుస్తాను. చూసిన చూసిన ఇన్నొద్దులు ఆయననే ఉన్నాడు కదా, వేరే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఆయన వచ్చి చేస్తున్నాడు అంటే మాట వేరు. చెప్పతందుకు సుఖ మనకు కొద్ది ఆలోచన ఉండాలి. ఎందుకోసం ఇన్నతందుకు సుఖ అందరూ ఆలోచిస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లేడు అని అంటే వేరు. ఇంతకుముందు ఆయన భార్య చేసింది, ఆయన చైర్మన్ చేసిండు, మరా సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు సుఖ ఒకసారి మన దరిపెల్లి సునీతకు ఇవ్వాలని మా పబ్లిక్ అందరం అనుకుంటున్నాం. మేము సుఖ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. కొత్త క్యాండిడేట్కి ఇస్తే ఏంది అనేది నేను నిలబడ్డా. నన్ను చూశాను కానీ పబ్లిక్ సుఖ అర్థం చేసుకున్నాలా, నాకు సుఖ అవకాశం ఇచ్చిండ్రు ఉండమని. అద్దు ఒకసారి చిన్నదో పెద్దదో పంచిగా ఓడిపోయినా, ఎంపీటీసీకి మర గెలిచిన, ఒకసారి చేసిన రాజకీయం ఒక్కసారే మనం అన్నీ ఆశిస్తే కరెక్ట్ కాదు. మనిషికి ఒకసారి అవకాశం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేనే పక్కకు జరిగిన. ఇప్పుడు సుఖ ఆయన ఒక ముందుకు వచ్చిండు, ఆయనకు సుఖ ఒకసారి ఇద్దాము అందరికీ ఒకసారి. మీరు నాకు వేయలే ఓటు. నేను అది ఏంది ప్లాట్ కాడికి తీసుకెళ్ళినాం. మా ఇద్దరికి ప్లాట్ వంచాలి. తీసుకెళ్తే ఏమన్నాడు మొహం ఇన్నే, నువ్వు నాకు ఓటే వేయలేదు, ప్లాట్ వంచాలన్నా ఓటు వేయలేదని చెప్పాలన్నా. ఓటు వేస్తే నేను పోయి అందరు వేస్తేనే వస్తాడు కదా, అందరు ఏందైతే రాడు కదా. నువ్వు వేయలేదు అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. అందరు వేస్తేనే నేను వచ్చినా అని అనుకోవాలా. నాకైతే మొహమే నేను వేయనే లేదు అని చెప్పేసిండు. ప్రసాద్ మాజీ సర్పంచ్ ప్రసాద్ అనేసి నా మొహం అనేసి నల్ల కూడా మిషన్ బయలుతానల్లా మీకు రాదు అని చెప్పేసిండు. మాకు మీ ఏ ఉన్నా కానీ మా దగ్గరికి రాకుండ్రి, మేము నల్లలు కూడా పెట్టాము అని చెప్పేసి. మాకైతే అక్కడ నుంచి ఆయన దీని నుంచి సునీత, దర్పల్లి సునీత. న్యాల్కల్ గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల ముందుకు వచ్చాను. ఎట్లా వచ్చానంటే అది కూడా విలేజ్ వాళ్ళందరూ కలిసి ప్రతి కుల సంఘాలు పెద్దలు వచ్చి, అన్నగారు మీరు ఉంటేనే బాగుంటుంది, ఇదివరకు చాలాసార్లు చేసినాం, మనకి ఒక్కసారి కాదు 2 సార్లు వేసినాం 3 సార్లు వేసినాము, ఎలాంటి అభివృద్ధి జరగలేదు, మీరు వస్తే బాగుంటుంది. ఈపాటికి మీరు ఒక 20-25 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, గ్రామానికి చిన్నదానికి కానీ పెద్దదానికి బాగు చేస్తారని చెప్పేసి మీరు చేస్తారన్న ఉద్దేశంతో నిలబడాలని చెప్పేసి మమ్మల్ని అందరు కోరడమైంది. కాబట్టి అందరి అభిప్రాయం